బంకింగ్హామ్ కాలువకు సంబంధించి ప్రస్తుతం అది ఏ సిచ్యువేషన్లో ఉంది, అసలు దాన్ని మెరుగుపరిచే సాధ్యాసాధ్యాలు ఉన్నాయా లేదా పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌర్యని అడిగి తెలుసుకుందాం. శౌర్య, చెప్పండి. ప్రస్తుతం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం దాని చరిత్ర ఏ విధంగా ఉండేది, గతంలో అది ఏ విధంగా సహాయపడింది, ఏ విధంగా ఉపయోగపడింది బంకింగ్హామ్ కాలువ అని చెప్పేసి. సో ఇప్పుడు చాలా వరకు ఆక్రమణకు గురైంది. అసలు దాన్ని ఇప్పటికైనా కూడా ఏ విధంగానైనా మార్పు చేసుకొని కాపాడుకునే పరిస్థితులు ఉన్నాయా? శీల, ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లా వాసులను కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కానీ ఆందోళనకు గురి చేసే విషయం ఏంటంటే ఈ బకింగ్హామ్ కెనాల్ని అసలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు, లేదా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవట్లేదు. ఈ బకింగ్హామ్ కెనాల్ని అభివృద్ధి చేస్తాము, మళ్ళీ పునర్జీవంలోకి తీసుకొస్తాము అని చెప్పేసి ఎన్నికల ముందు హామీల్లో చెప్పడమే కానీ దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా కోస్టా కారిడార్ని మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని 2014 నుంచి 19 దాకా ఉన్న ప్రభుత్వంలో చెప్పారు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ఉన్న గత ప్రభుత్వం అయితే అసలు ఈ కోస్తా కారిడార్ గురించి ఎక్కడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ బకింగ్హామ్ కెనాల్ గురించి ఎక్కడా ఒక ప్రస్తావన కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం బకింగ్హామ్ కెనాల్తో పాటు కోస్తా కారిడార్ని మేము అభివృద్ధి చేస్తాము, పర్యాటక ప్రాంతంగా కూడా కోస్తా కారిడార్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయా లేదా అన్నది ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ బకింగ్హామ్ కెనాల్కి చుట్టుపక్కల ఉన్న కానీ బకింగ్హామ్ కెనాల్ ఈ రోజున 100 మీటర్లు ఉన్న బకింగ్హామ్ కెనాల్ ఒక 10 మీటర్లు 15 మీటర్లు మనకేదో ఒక చిన్న పిల్ల కాలువలా కనపడటానికి ప్రధానమైన కారణము ఎవరైతే అధికారంలో ఉన్నారో లేకుంటే ఎవరికైతే పలుకుబడి ఉందో వీళ్ళందరూ వీటిని ఆక్రమణకు గురి చేస్తారు. ఈ ఆక్రమణను తొలగించడం అనేది ప్రభుత్వానికి పెద్ద పని. నిజంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఆక్రమణను తొలగించాలి అని చెప్పేసి చిత్తశుద్ధితోటి పనిచేస్తే ఈ ఆక్రమణను తొలగించడం పెద్ద పని కాదు. కానీ ఆ విధంగా పనిచేస్తుందా లేదా అన్నదే ఇక్కడ ప్రధానమైన అనుమానంగా ఉంది. సార్ చెప్పండి, అసలు నిజంగా ఈ బకింగ్హామ్ కెనాల్ కానీ లేకుంటే సముద్ర తీర ప్రాంతం ఉన్న కోస్తా కారిడార్ను కానీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రతి ప్రభుత్వం చెబుతుంది. గత ప్రభుత్వం అయితే అసలు ఇటువంటి మాట ఎక్కడా మాట్లాడిన పరిస్థితులు లేవు. ఒకవేళ మాట్లాడినా కానీ అది ఏదో వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, పేపర్లో ప్రకటనల కొరకు మాట్లాడుంటారు. కానీ అటువంటి అడుగులు పడుతున్నాయి అంటారా, లేకుంటే నిజంగా ఈ బకింగ్హామ్ కెనాల్ కానీ లేకుంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కోస్తా కారిడార్ కానీ అభివృద్ధి చేయాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? గతంలో బకింగ్హామ్ కెనాల్ సరుకుల రవాణాగా ప్రధానంగా ఉపయోగపడింది. ఆనాడు రోడ్లు కానీ రైల్వేలు కానీ లేని రోజుల్లో సమాజంలో రవాణాకు ప్రజలకు అందుబాటులో సరుకులు రావాలంటే ఈ కాలువ ప్రధానంగా అనేక సంవత్సరాల పాటు ఉపయోగపడేది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్య వైఖరి కారణంగానే బకింగ్హామ్ కెనాల్ అనేది నిరుపయోగంగా మారింది. ప్రత్యామ్నాయాలు వచ్చినప్పటికీ ఇవాళకి కూడా జల రవాణా ద్వారా ఛార్జీలు తగ్గటం ద్వారా అధిక ధరలను నియంత్రించడానికి, ధరలు పెరగకుండా ఉండటానికి కొంతమేరకు ఉపయోగపడేది జల రవాణా. మరి అనేక సంవత్సరాల నుంచి దాదాపు 2004 నుంచి కూడా ఈ ఏదైతే బకింగ్హామ్ కెనాల్ ఉందో దాని అభివృద్ధిని గురించి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలకు పరిమితయ్యారు తప్ప ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకేసిన పరిస్థితి అయితే లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కోస్టల్ కారిడార్ పేరుతోటి దీన్ని బాగు చేస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది. మరి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు కానీ సంఘాలుగా ప్రజా సంఘాల నాయకులకు కానీ ఈ ప్రకటనల మీద అనుమానాస్పదమైన ఆలోచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ఇప్పుడైనా ఆచరణలో అమలు జరిగిద్దా లేదనేది ఒక ఆలోచన ఉంది ప్రజలకి. అనే కారణం దానికి కేవలం ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉండే ప్రజాప్రతినిధులు లేదా వాళ్ళ తాబేదారులు బినామీలే ఈ మన బకింగ్హామ్ కెనాల్ని ఆక్రమణలకు పాల్పడింది వాళ్ళే. అందువల్ల పలుకుబడి కలిగిన రాజకీయంగా పలుకుబడి ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వీళ్ళందరూ ఆక్రమణలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కార్యక్రమం ముందుకు పోకుండా అడ్డుపడే పరిస్థితి ఉంది తప్ప ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ విషయం మీద నోరు మీద లేదంటే కారణం ఇది. అందువల్ల ఇప్పటికైనా ఆచరణలో పని పూర్తి చేయాలా. ఈ కాలువను బాగు చేయటం ద్వారా రవాణా సౌకర్యాలు, జల రవాణా సౌకర్యం పెరుగుతుంది. దానితో పాటు వాళ్ళ నేషనల్ హైవే మీద కూడా విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల తరబడి ప్రయాణికులు కానీ లేదు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ కానీ వెయిటింగ్లో ఉండే పరిస్థితి ఉంది. మరి అదే జల రవాణా కనుక ఈ కాలువను బాగు జల రవాణా పునరుద్ధరిస్తే
హైవే మీద కూడా ట్రాఫిక్ ఫ్రీ అయిపోతుంది. కేవలం ప్రజలు సరుకులు రవాణా జల రవాణా ద్వారా జరిగితే ప్రజానీకం ప్రయాణ సౌకర్యాలు కూడా ట్రాఫిక్ జాము కాకుండా ప్రజలు కూడా సౌకర్యం ఉంటుంది. కోస్టల్ బెల్ట్లో కూడా ఇది ఎప్పుడైతే బాగు చేసి ట్రాన్స్పోర్టు ఎగుమతులు దిగుమతులు ప్రారంభమవుతాయో ఆ ప్రాంతంలో ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు, అది లేబర్కి కానీ కూలీలకు కానీ అట్లాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ ఒక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు కట్టిపెట్టి చేతల్లో మీరు చెప్పిన దాన్ని ఆచరణలో అమలు జరపండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. లేకపోతే భవిష్యత్తులో ప్రజా సంఘాలు ఈ సమస్య మీద ప్రజల్ని సమీకరించి భవిష్యత్తులో ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు ప్రకాశం జిల్లాలో సువిశాలమైన సముద్ర తీర ప్రాంతం, అదేవిధంగా సువిశాలమైన అటవీ సంపద, అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రానైట్ కానీ లేకుంటే పంటలు పొగాకు కావచ్చు, చెరుకు కావచ్చు, పత్తి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటికి ఎక్స్పోర్ట్కి మనము రైలు మార్గాలను వాడుతున్నాము, రోడ్డు మార్గాలను వాడుతున్నాము. కానీ వీళ్ళ ఈ బకింగ్హామ్ కెనాల్ని ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో దీనికి రవాణా ఛార్జీలు చాలా వరకు తగ్గుతాయి, ప్రజలకు ఉపయోగపడుద్ది, ప్రభుత్వానికి కూడా చాలా వరకు ఇది అవుతూ ఉంటుంది. కానీ ఎందుకని ప్రభుత్వాలు వీటి మీద ఎందుకు ఎక్కువగా దృష్టి పెట్టట్లేదంటారు? ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో ఇవాళ ఉన్న కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక విషయాల్లో చూస్తూ ఉన్నాం. పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారం వల్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదనేది అనుమానాస్పదంగా ఉంది. అనేక అనుభవాలని ఘటనల్ని మనం పరిశీలన కనుక చేసినట్టయితే ఏదైతే ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే అంశాల మీదనే సానుకూలంగా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి తప్ప ప్రజలకు అనుకూలంగా మాత్రం నిర్ణయాలు లేవు. గతంలో జరిగిన రైతాంగ ఉద్యమం కూడా తీసుకొచ్చే రైతాంగ వ్యతిరేక 3 చట్టాలు కానీ కార్మిక 44 చట్టాలని 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే విషయంలో కానీ పాలక వర్గాలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి అనుకూలమైన విధానం అవలంబిస్తున్నారు, ప్రజా ప్రయోజనాలని పక్కన పెడుతున్నారు అనేది మనకి వీటి ద్వారా మనకు అర్థం అవుతూ ఉంది. సార్ చెప్పండి, ఈ బకింగ్హామ్ కెనాల్ని ఈ రోజున ఒక చూడటానికి ఒక చిన్న పిల్ల కాలువ, లేదంటే నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ జనరేషన్కు ఇది ఒక బకింగ్హామ్ కెనాల్ ఉండేది, ఇక్కడ పడవల ద్వారా ఓడల ద్వారా నౌకల ద్వారా రవాణా చేసేవారంట అని చరిత్ర చెప్పుకోవడానికి, చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడానికి ఉపయోగపడేదానిగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న బకింగ్హామ్ కెనాల్ని మొత్తాన్ని ఆక్రమణలు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఆక్రమణకు గురి చేశారు, లేకుంటే ఆక్రమణలు చేశారు. దీంతో హ్యాచరీలు పెట్టడము, లేకుంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇస్తారు. వీటన్నిటిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి స్వాధీనం చేసుకోవడానికి వీలవుద్దంటారా? ఇప్పుడు ఆ బకింగ్హామ్ కెనాల్ 300 అడుగుల భూమి ప్రభుత్వానిదే, ప్రైవేట్ వ్యక్తులది కాదు, రాజకీయ నాయకులది కాదు, కాంట్రాక్టర్లది కాదు, ఇది ప్రభుత్వానిదే. అంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి భూమి. ప్రజలకు సంబంధించినటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవడంలో అడ్డంకులే ఉండయని మేము అనుకోవట్లా. ఉన్న అడ్డంకెల్లా ఒక్కటే, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రజాప్రతినిధులే దాన్ని ఆక్రమణ చేశారు కాబట్టి వాళ్ళ ప్రయోజనం దెబ్బతింటది. కాబట్టి దీన్ని చేయటం లేదు తప్ప ప్రభుత్వానికి ఇంకా ఇతర ఆటంకాలు అనేటువంటి ఏమీ లేవు. ఇది స్పష్టంగా చిన్నపిల్లవాడికైనా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఈ పాటికే చూస్తే మనం 6 లైన్ రోడ్డు అంటున్నారు, 4 లైన్ రోడ్డు అంటున్నారు, 8 లైన్ రోడ్డు అంటున్నారు. దేనికోసం? కార్పొరేట్ కంపెనీల యొక్క ఉత్పత్తుల్ని అక్కడ అమ్ముకోవచ్చు. బకింగ్హామ్ కెనాల్ పూడి కనుక తీసి రవాణా చేస్తే కార్పొరేట్ కంపెనీలకు అక్కడ ఉపయోగం ఏమీ లేదు. ఇది ప్రతి వాళ్ళకి అర్థమవుతూ ఉన్నది ప్రభుత్వం చేసేటువంటి పని ఏమిటో. ఒకసారి కాలువ తీసిన తర్వాత సముద్రంలో నుంచి నీళ్ళు వస్తాయి, కృష్ణానదిలో నుంచి నీళ్ళు వస్తాయి, కొంత మంచినీళ్ళు, కొంత ఉప్పు నీళ్లు, దానికి ఇంజన్లు పెట్టి తోడాల్సినటువంటి అవసరం లేదు. కార్పొరేట్ల కంపెనీల యొక్క సిమెంటు, ఐరను ఇవన్నీ కూడా అక్కడేమీ అవసరం లేదు. అవి ప్రకృతి పరంగా వచ్చేటువంటి అంశాలు అవన్నీ కూడా. అందువల్ల అక్కడ కార్పొరేట్ల ప్రయోజనం లేదు కాబట్టి దాని మీద లేదు. అక్కడ ప్రజాప్రతినిధులే దాన్ని ఆక్రమించున్నారు కాబట్టి ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. ఇది స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. వీళ్ళు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినప్పటికి కూడాను ఈ ప్రాంతం అది కనుక అభివృద్ధి అయితే పర్యాటకం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు రైల్వే చూస్తున్నాం మనం, ఎంత ఒత్తిడి ఉన్నది. నిమిషానికి ఒక రైలు ప్రయాణం చేస్తూ ఉన్నది. ఒక్కొక్క రైల్వే పాస్ దగ్గర
40 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తూ ఉన్నది. ఇదే జల రవాణాని కనుక మనం అభివృద్ధి చేసుకోగలిగితే సమీపంలో ఈ బకింగ్హామ్ కెనాల్కి ప్యారలల్గా వెళుతున్నటువంటి చెన్నై వరకు వెళ్ళేటువంటి రైలు మార్గం మీద కూడా ఒత్తిడి తగ్గించవచ్చు. ఈ హైవే మీద ఒత్తిడి తగ్గించవచ్చు. అట్లాగే మనం పర్యాటకంగా అభివృద్ధి చెందొచ్చు. కోస్టల్ కారిడార్కి అనుగుణంగా దీన్ని కనుక అభివృద్ధి చేసే మాట అయితే ఇక్కడ యువకులకి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ పండేటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి సరుకులు, వ్యవసాయ సరుకులు కానీ, గ్రానైట్ లాంటి ఖనిజ సంపద కానీ సులభంగా ఇతర దేశాలకు రవాణా అయ్యేటువంటి దానికి ఎప్పుడైతే ఖర్చు తగ్గుతుందో రవాణా ఖర్చు, ఇక్కడ కార్మికులకు కూడా జీతాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగకరమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని కేవలం కొద్దిమంది పెత్తందారులు, పెద్దలు, అధికార పార్టీ నాయకుల కోసం దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత లేదు. ప్రజలు 100% దీన్ని ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేటువంటి పని లేదు. 4 ప్రొక్లైన్లు పెట్టి పొడికి తీయడం, ఈ లింకేజీ బ్రిడ్జిలు కట్టుకోవడం తప్ప ఇంకేమీ పని లేదు. హైవేకి అయినటువంటి ఖర్చులో 1/4 వంతు కూడా ఖర్చు దీనికి కాదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బకింగ్హామ్ కెనాల్ని పునరుద్ధరించాలా, ఇక్కడ ఈ రవాణాని అభివృద్ధి చేయాలా, పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి బకింగ్హామ్ కెనాల్ను చూస్తూ పెరిగిన వారు. ఇప్పుడు అసలు మనకి ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలోనే ఎక్కువ జిల్లాలు ఉన్నాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ కూడా కాకినాడ జిల్లా నుంచి స్టార్ట్ అయితే నెల్లూరు జిల్లా తర్వాత ఉన్న తమిళనాడు వరకు బకింగ్హామ్ కెనాల్ ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటక రకంగా కూడా చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా దృష్టి సారించట్లేదంటారు? ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో పబ్లిక్ రంగం మీద వాళ్ళు దాని మీద తగ్గించేసి ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ రంగం అవుతుంది ప్రభుత్వ నిర్మాణం చేస్తే. ఈ నిర్మాణం ఎడల మొదటి దశలో 5,000 కోట్లు కేటాయించారు. ఆ మేరకు పనులు నిర్వహించారు. వాళ్ళు ప్రకటించిన దాంట్లో ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్లో దశల వారీగా దీన్ని పూర్తి చేసి 5 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆనాడు ప్రకటించారు. మొదటి దశలోనే కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి దశలో ఏలూరు నుంచి ప్రారంభించి చెన్నై దాకా పూర్తి చేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా అభివృద్ధి కూడా ఉంటుంది, ఉపాధి కూడా వస్తుంది. కొన్ని టెర్మినల్స్ కూడా దీంట్లో ప్రతిపాదించారు. ఆ టెర్మినల్ ద్వారా ట్రైన్ లింకేజ్ ఉంది, పోర్టుల లింకేజ్ ఉంది, ఎగుమతులు దిగుమతులు అక్కడి నుంచే జరుగుతాయి. కోస్తా తీరంలో కోస్తా ప్రజలకి, కోస్తా అభివృద్ధికి జలం రవాణా వస్తే అందరికి ఉపయోగపరం. రెండోది, ఈ జల రవాణా అనేటువంటిది ఎలాంటి నీటి వినియోగం అవసరం లేదు, న్యాచురల్గా రాకపోకలు జరిగేటువంటి జల రవాణా. కొన్ని ప్రాంతంలో నీటి ఉన్నటువంటి ఆ టైంలోనే రవాణాకి ఆస్కారం ఉంది. ఇది న్యాచురల్గా రవాణా జరగటానికి వీలైనటువంటి ప్రాజెక్ట్. ఇది తక్కువ ఖర్చుతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు. ఇంత తక్కువగా ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టు ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ ప్రభుత్వం మొదట ప్రకటించినటువంటి హామీ ఇచ్చిన ప్రకారం అమలు చేయకోకుండా పెద్దలకి వ్యతిరేకంగా వస్తుంది, ఆక్రమణదారులు వ్యతిరేకిస్తారు, లేకపోతే ఇది ట్రాన్స్పోర్ట్ రంగానికి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ వెనక ముందు ప్రయోగించడం ద్వారా పెద్దవాళ్ళకి ప్రయోజనం తక్కువగా ఉండి ప్రజలకి ప్రయోజనకరంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ అవ్వటం వల్ల ప్రభుత్వాలకి పెద్ద ఇంట్రెస్ట్ చూపటం లేదు. అది చూపటం ద్వారా మేలు జరగడానికి ఆస్కారం ఉంది. సరే, జల రవాణా ద్వారా ప్రజలకు ఉపయోగం, కానీ జల రవాణా మీద ఎందుకని అసలు ప్రభుత్వం ఈ సీతకన్నేసిందంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాలని మొత్తాన్ని కూడా నాశనం చేసి ప్రైవేటీకరణ వాళ్ళకి, ప్రైవేటుగా ఉండి ఎవరైతే అంబానీ అదానీ ఉన్నారో వాళ్ళకి ఉత్తు బలుకుతూ వాళ్ళు బాగుపడడం కోసం ఇప్పుడైతే చూస్తే మనం గుజరాత్ వాళ్ళు ఎంత ఉన్నారు, 25% మంది మొత్తం కూడా 100%లో 50% మంది ప్రైవేటు కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకే అనుకూలంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తుంది. అందులో భాగంగానే ఇది జరుగుతుంది మా ఆలోచన. సార్ చెప్పండి, బకింగ్హామ్ కెనాల్ వల్ల
ప్రజలకు జరుగుతున్న మంచి అయితే మటుకు చాలా ఎక్కువగా ఉంది. కానీ కొంతమంది మాత్రమే ఈ బకింగ్హామ్ కెనాల్ని మొత్తాన్ని ఆక్రమణలో చేసేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వానికి బకింగ్హామ్ కెనాల్ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననుకున్నటువంటి మన ప్రభుత్వానికి సంపద సృష్టికి చాలా ముఖ్యం. కొద్దిమందికి ఉపయోగపడేటువంటి దాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి ప్రభుత్వం వాళ్ళని వ్యతిరేకించాలి, ఈ పని పూర్తి చేయాలి. ఎందుకంటే ఇది ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కావడానికి ఎంతో ఉపయోగం. ముఖ్యంగా ఇవాళ పర్యావరణం దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో కాలుష్య నివారణకి జలమార్గం ఒక ఉపయోగం. అంతేకాదు ఖరీదు తక్కువతో రవాణా చేయడం అనేటువంటిదే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. చైనా ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి అవుతుంది అంటే ఈ రవాణాలో చాలా ముందుంది. ఇంకా అనేక దేశాలకు అనుసంధానం చేయడానికి చైనా అనేక పద్ధతుల్లో జల రవాణాని కూడా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఇక్కడుండేటువంటి బలం మీద ఆధారపడి నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జలమార్గాన్ని ఆధునీకరణ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి అవుతారు. దానికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. అలా చేయనట్లయితే ఇక్కడుండేటువంటి ప్రజల్ని సమీకరించి దీని మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఇక్కడుండేటువంటి అనేక పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజల మీద ఉంది. అందుకని ఖచ్చితంగా దానికి మేము పూనుకుంటాము అని చెప్పి తెలుపుతున్నాం. అంటే ఈ బకింగ్హామ్ కెనాల్ కానీ, లేకుంటే కాలువల ఆక్రమణలు కానీ, లేకుంటే చెరువుల ఆక్రమణలు కానీ వీటన్నిటిని తొలగించాలని చెప్పేసి ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు కదా. ప్రభుత్వాలు ఇవాళ కొద్దిమంది అదానీ లాంటి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకి మద్దతుగా ఉండేటువంటి ఇక్కడుండే తాబేదారులంతా ఇటువంటి వాటికి పూనుకోవడం లేదు. ఏమైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని అమలు చేయించుకునే దానికోసం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం కొద్దిమంది వ్యక్తుల కోసం మొత్తం ప్రజానీకాన్ని బలి చేయడం అనేటువంటిది సరైంది కాదు. ఖచ్చితంగా దీనికి పూనుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ బకింగ్హామ్ కెనాల్ని పునర్జీవంలోకి తీసుకువస్తే మళ్ళీ చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లేకుంటే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సముద్ర తీర ప్రాంతమే ఉంటుంది. ఈ సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధి పర్యాటకంగా కూడా చాలా వరకు అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజున రవాణా అనేది చాలా కాస్ట్లీగా అయిపోయింది. దీనికి ప్రధానమైన కారణం పెరుగుతున్న ధరలు. డీజిల్ కానీ లేకుంటే పెట్రోల్ కానీ వీటికి ఇంధనం ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే రవాణా ఛార్జీలు తగ్గుతాయో ఏ వస్తువు అయినా కానీ దాని కాస్టు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఈ రోజున మనము హైవేలు చూస్తే 6,000, 4,000, 8,000 రోడ్లు వేయాల్సి వస్తుంది. దీనికి కోట్లాది రూపాయల ఖర్చు అవుతూ ఉంది. అదే ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తే అభివృద్ధిలో ప్రజలు కీలకంగా మారుతారు. ఎందుకంటే ఈ సముద్ర తీర ప్రాంతం నుంచి రవాణా ఎక్కువగా జరిగితే ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రజలకు ఉపాధి దొరికితే ప్రజల యొక్క జీవన విధానాలు మారుతాయి. అందుకని చెప్పేసి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా లేకుంటే ఎన్నికల సమయంలో ఈ సముద్ర కోస్టల్ కారిడార్ను మొత్తాన్ని అభివృద్ధి చేస్తాము, పర్యాటకంగా మేము చాలా ముందుకు తీసుకెళ్తామని చెబుతున్నారు. కానీ అటువంటి అడుగులు అయితే మాత్రం పడట్లేదు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో కానీ బడ్జెట్లో కానీ కేటాయింపులు ఉండట్లేదు. ఎందుకంటే బడ్జెట్లో కేటాయింపులు ఉంటేనే మనం ఈ పలానా పని కొరకు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఈ సంవత్సరం ఇంత జరుగుద్ది, నెక్స్ట్ ఇయర్ ఇంత జరుగుద్ది, రాబో రోజుల్లో ఇంత జరుగుద్ది, అభివృద్ధి ఇంత జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా ఈ కోస్టల్ కారిడార్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు అయితే మటుకు ఆ దిశగా అడుగులు వేయట్లేదు. ఇక ఈ బకింగ్హామ్ కెనాల్ విషయానికి వస్తే బకింగ్హామ్ కెనాల్ అనేది చాలా పూర్వంలో చాలా వైభవంగా ఉన్నది. ఈ బకింగ్హామ్ కెనాల్ సహజ సిద్ధంగా ఏర్పడిన కెనాల్ ఇది. ఈ కెనాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు, కేరళ వరకు కూడా ఈ రవాణా అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పత్తి, అదేవిధంగా గ్రానైటు, చాలా పంటలు రవాణా చేసుకోవచ్చు. ఈ రవాణాకు ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
ఎప్పుడైతే ఈ బకింగ్హామ్ కెనాల్ని మళ్ళీ పునర్జీవంలోకి తీసుకొస్తారో, బకింగ్హామ్ కెనాల్ని ఎప్పుడైతే ఉపయోగంలో తీసుకొస్తారో ఈ రవాణా ఛార్జీలు తగ్గే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బకింగ్హామ్ కెనాల్ని మళ్ళీ పునర్జీవంలోకి తీసుకురావాలి అంటే ఇక్కడ ఉన్నది ఒకే ఒక అడ్డంకు. ఈ బకింగ్హామ్ కెనాల్ మొత్తం ఆక్రమణకు గురైపోయింది. ఈ ఆక్రమణలకు గురవడానికి ప్రధానమైన కారణం ఆ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు, లేకుంటే వాళ్ళ తరపున ఉన్న బినామీలు. వైల్డ్ వందల ఎకరాలు ఈ బకింగ్హామ్ కెనాల్కు చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తాన్ని ఆక్రమించేసుకొని అక్కడ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, హ్యాచరీస్, ఈ వందల కోట్ల రూపాయల వ్యాపారాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి చూడాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసరెడ్డితో శౌరి, ప్రకాశం. రైట్, థ్యాంక్ యూ శౌరి. అది ప్రకాశం జిల్లా ఒంగోలులోని బకింగ్హామ్ కాలువ ప్రస్తుత పరిస్థితి. సో అది రోజు రోజుకి కుంచుకుపోతుంది, ఆక్రమణకు గురవుతుంది. సో దాని పూర్వ వైభవం తీసుకొస్తే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే పర్యాటక పరంగా కావచ్చు, రవాణా పరంగా కావచ్చు, చాలా మంది పేద ప్రజలకు ఆర్థిక పరంగా కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్ తరాలకు బకింగ్హామ్ కాలువ ఉండేది అనేది కాకుండా బకింగ్హామ్ కాలువ అంటే ఇలా ఉంది అని ప్రస్తుతం చూపించుకునేలాగా ఇప్పుడు ప్రభుత్వం దాని పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తే ఎంతగానో బాగుంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.